The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy 31 verse 8. ఈరోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనం నుండి తీసుకొనబడింది. Will not fail thee, neither forsake thee, fear not, neither be dismayed. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందుకుము. These were the words of Moses to strengthen and encourage the Israelites as they were ready to enter the promised land. ఈ మాటలు మోషే ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారిని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ చెప్పిన మాట. After 40 long and tragic years in the wilderness, అరణ్యంలో 40 సుదీర్ఘమైనటువంటి సంవత్సరాలు, విషాదకరమైన సంవత్సరాలు గడిచిన తర్వాత, seeing the miraculous provision and protection of God, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి విధానంలో ఆయన ఇచ్చినటువంటి ఆ సదుపాయాలు, ఆయన ఒక భద్రత, కాపుదల, ఇవన్నీ చూసిన తర్వాత, also seeing the justice and discipline of the Lord, దేవుని యొక్క నీతి న్యాయములు, ఆయన యొక్క క్రమశిక్షణ చూసిన so తర్వాత, the Israelites were on the cusp of entering into the good land promised by God. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని చేత ఆశీర్వదించబడిన ఆ మంచి దేశంలో ప్రవేశించడానికి ఆ దేశం యొక్క సరిహద్దులకు వచ్చారు. God rescued them from Egypt with a mighty hand and outstretched arm. దేవుడు తను చాచిన తన బలమైన హస్తము బలము ద్వారా ఐగుప్తు నుండి వారిని విడిపించాడు. Now Moses was not the one to take them in. ఇప్పుడు ఆ దేశంలోనికి తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడు మోషే కాదు. His divinely appointed successor Joshua will shoulder the responsibility forth into their new phase of redemptive history. ఇప్పుడు దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తి మోషే తర్వాత వాడైనటువంటి యెహోషువ వీరందరినీ కూడా ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపజేస్తాడు. Moses was commissioning Joshua in these verses to be strong and courageous. ఈ వచనాల్లో మోషే యెహోషువని బలపరుస్తూ చెప్తున్నాడు, ధైర్యంగా ఉండుము, నిబ్బరంగా ఉండుము అంటాడు. Moses' encouragement was that the Lord himself will go before them and be with Joshua. మోషే ప్రోత్సహిస్తూ చెప్తున్న మాట ఏమిటిది? యెహోవా నీకు తోడయుండి ఆయన మీకు ముందర నడుచువాడు, He will never leave you nor forsake you. నిన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడు. Considering that Joshua should not be afraid, ఇది యెహోషువ భయపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో and also considering that God is with him, Joshua should not be discouraged. కాబట్టి దేవుడు తనతో ఉన్నాడని ఎరిగి యెహోషువ నిరుత్సాహపడకూడదు. The promised land is still full of hostile peoples. మరి వాగ్దాన దేశం మాటకు వస్తే ఇంకా శత్రువులు అందులో ఉన్నారు. The Israelites will have a great deal of work to do to take it. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇంకా ఎంతో ప్రయాసపడాలి, పోరాడవలసి ఉంది. God had already shown Abraham over 400 years prior in Genesis 15:13. దేవుడేమో ముందుగానే ఆది కాండంలో 15వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాంతో చెప్పినాడు. And see, even 400 years earlier, 400 సంవత్సరాల ముందే దేవుడు అబ్రహాంతో చెప్పాడు. the part of the plan of God. దేవుని ప్రణాళికలోని భాగాన్ని చెప్పాడు. It was that God would use the Israelites to bring judgment upon the abominations of the pagan peoples of Canaan. కాబట్టి ఖనాన్లో ఉన్నటువంటి విగ్రహారాధికులు అయినటువంటి వారు అపవిత్రమైనటువంటి ప్రజలపైన ఇశ్రాయేల్ ప్రజల ద్వారానే దేవుడు తీర్పు తీరుస్తారన్నాడు. They were sacrificing things to their demonic gods in all manner of evil ways. కాబట్టి వారు ఎంతో దుష్టమైనటువంటి విధానంలో అపవిత్రమైనటువంటి వారి దేవతలకు వారు బలులు అర్పిస్తా If ఉన్నారు. the Israelites would only be faithful to God alone, ఒకవేళ ఇశ్రాయేలీయులు గాని కేవలం దేవుని ఎడల మాత్రమే గాని వాళ్ళు నమ్మకస్తులుగా ఉంటే, and not go like an adulterous bride after the false gods, మరి ఈ అబద్ధపు దేవతల వైపుగా ఒక వ్యభిచారం చేసిన వారి వల్ల వెళ్లకుండా ఉంటే, God would do nearly all the work. I will do all the work, God said. అప్పుడు దేవుడు అంటాడు కదా, సమస్త కార్యంలో నేనే జరిగిస్తాను, And I will bless them. నేను వారిని I will ఆశీర్వదిస్తాను. empower the work that the people would do. I will give the needed strength. ప్రజలు చేయవలసిన పనిని వారు చేయడానికి తగిన శక్తిని నేను ఇస్తాను. As Christians in the New Testament age, క్రొత్త నిబంధన యుగంలో క్రైస్తవులముగా let us own the words meant for Joshua for our lives. మరి యెహోషువతో చెప్పబడిన ఈ మాటలు మన జీవితానికి మనం సొంతం చేసుకుందాం. God loved us so much. దేవుడు మనల్ని ఎంతగానో He ప్రేమించాడు. himself came down for us. తానే మన కొరకు దిగి వచ్చారు. Much more he is with us by the Holy Spirit. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో ఉన్నాడు, మనలో Cannot ఉన్నాడు. forsake us. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. Now God is reassuring the Israelites that all will be well.
ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మరలా చెప్తా ఉన్నాడు, ఆయన మరలా నిశ్చయపరుస్తూ అంత మేలే జరుగుతుంది మీకు అని He was నిశ్చయపరిచాడు. removing Moses not only as their leader, even from their midst. ఇప్పుడు మోషేని వారికి నాయకుడుగా ఉండకుండా మాత్రమే కాకుండా వారి మధ్యలోనే లేకుండా చేస్తున్నారు. God knew about the turmoil they were feeling. ఇప్పుడు వారు ఎలాంటి కష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నాడు దేవుడికి తెలుసు. This was a monumental change for these people who had relied on Moses for so long. ఇంతకాలం కూడా మోషే పైన వారు ఆధారపడి వచ్చారు కదా, ఇప్పుడు ఈ గొప్ప మార్పుని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. For the Israelites, in spite of their rebellion, ఇశ్రాయేలీల విషయంలో మనం చూస్తే వారు ఇంత తిరుగుబాటు చేసినప్పటికీ Moses' voice was God's voice. మోషే మాట్లాడుట అది దేవుడు మాట్లాడినట్టే వాళ్ళకి. They knew and trusted that voice. కాబట్టి ఆ స్వరం అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు నమ్మారు అది. But God was giving Moses the much needed eternal rest. అయితే దేవుడు మోషేకి తనకి ఇంకా అవసరమైన నిత్యమైన విశ్రాంతినిస్తున్నాడు. Oh Moses, ఓ మోషే, oh you have toiled a lot. నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు. Oh you faced so many troubles because of these rebellious people. ఈ తిరుగుబాటు చేసే ఈ ప్రజలను బట్టి ఎన్నో ఇబ్బందులు I ఎదుర్కొన్నావు. will not trouble you no more. ఇంకా నేను ఇబ్బంది పెట్టను నిన్ను. Come to the eternal rest. కాబట్టి నిత్య విశ్రాంతిలోనికి ఇంకా వచ్చేసి. So although Joshua was appointed as his successor, మరి యెహోషువ ఆ తర్వాత మోషే తర్వాత వాడిగా నాయకుడిగా నియమించబడినప్పటికీ God would reign and rule through the next leader as he did with Moses. అయితే మోషేతో చేసినట్లుగా దేవుడే యెహోషువకి తోడై ఉండి ఆయన నడిపిస్తాడు, ఆయన ఏలుతాడు వీళ్ళని. Even today, ఈ రోజు కూడా when we face life altering changes in our lives, మన జీవితాల్లో ఈ మార్పు పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు these same words that were once spoken to comfort a people struggling with the changes they were facing are the same words God is using to dispel our fears and anxieties. ఒకప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తున్న సందర్భాల్లో భయపడుతున్నటువంటి ప్రజలతో చెప్పబడినటువంటి ధైర్యపరిచి ప్రోత్సహించిన ఆ మాటలే ఈనాడు కూడా పరిస్థితులు మార్పు వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడుతూ నిరుత్సాహంలో ఉన్న మనల్ని ఆదరిస్తూ బలపరిచి ప్రోత్సహించే మాటలుగా. It is always his intention for us to walk in his peace as we walk in him. ఎల్లప్పుడు కూడా మనం ఆయన యందుండి నడుచుకున్నట్లుగా మనం సమాధానంగా నడుచుకోవడానికి విశ్రాంతిలో మనం నడుచుకోవాలని కోరుతున్నాడు. This verse speaks volumes about God's heart for us. ఈ వచనంలో మన ఎడల దేవుని హృదయం ఎలా ఉందో ఎక్కువగా గ్రంథాలుగా చెప్పబడుతుంది. And he wants us to see what he is doing. ఆయన ఏమి చేస్తా ఉన్నాడో అది చూడాలని కోరుతున్నాడు. Not only is he always ahead of us, carving out a path we are to travel on, ఎల్లప్పుడు కూడా ఆయన మనం ముందర నడుస్తూ మనం నడుస్తున్న ఆ మార్గాన్ని సరళం చేస్తూ ఉండడం మాత్రమే but కాకుండా he is able to walk with us as we go through our intimate trials. మరి మనం ఇంకా కష్ట పరిస్థితులు వెళ్తూ ఉండగా ఎదుర్కొంటూ ఉండగా మనతో కూడా ఉండి సన్నిహితంగా ఉండి నడవాలని He has కోరుతున్నాడు. everything under control and all that is going to happen will happen under his watchful eye. సమస్తం కూడా ఆయన యొక్క అధీనంలో ఉండి ఆయన యొక్క కనుచూపుల్లోనే వంతి కూడా కొనసాగిపోతాం. Whatever storms God is using in your life, ఈ జీవితంలో దేవుడు ఏ రకమైన తుఫాన్లను వాడుకుంటున్నాడు, it is for a reason. ఇది ఒక కారణాన్ని బట్టి. Sometimes కొన్నిసార్లు it is to strengthen us, మనల్ని బలపరచడానికి or to change us, లేదా మనల్ని or మార్చడానికి to deal with a flaw in us, some deficiency. లేదా మనలో ఉన్నటువంటి ఈ లోపాలని తీసివేయడానికి. Regardless the reason for the time of suffering, కాబట్టి ఆ శ్రమ మనం శ్రమ పడుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా కానీ his promise is that he will go through it with us and he will be with us in any and every circumstance. ప్రతి పరిస్థితిలో ఆ పరిస్థితి ఏదైనా కానీ ఆయన మనతోనే ఉంటాడు, మనతోనే వస్తాడని వాగ్దానం It చేస్తున్నాడు. may be hard or easy way. అది కఠినమైనటువంటి మార్గమైన సుగమమైనదైనా See his continued presence. ఆయన ఎడతెగని సన్నిధిని చూడండి. He goes before me as my leader. ఆయన నాకు నాయకుడుగా నా ముందు నడిచేవాడు, He goes behind me as my protector. నన్ను కాపాడేవాడుగా నా వెనక వచ్చేవాడు, He goes beside me as my encourager. నన్ను ప్రోత్సహించి బలపరిచేవాడుగా నాతో కూడా నడిచేవాడు. He goes beneath me as my supporter. ఆయన నన్ను ఆదుకునేవాడుగా నా క్రింద ఉండి నడిచేవాడు. So if we apply these truths for our lives, కాబట్టి ఈ సత్యాలని మన జీవితానికి అన్వయించుకుంటే firstly, మొదటిదిగా he has gone before us to the cross. ఆయన మనకు ముందుగా శిలువ మీదకి ఎక్కినాడు. He has gone before us to open the curtain by his blood so that we also can come into the presence of the Almighty. తన రక్తం ద్వారా ఆ తెరను ఆయన తీసివేసి తద్వారా మనం కూడా సర్వశక్తుని యొక్క సన్నిధిలో నేరుగా ప్రవేశం మనం పొందడానికి. And he always goes before us to prepare our way. ఎల్లప్పుడు కూడా ఆయన మన మార్గం సిద్ధపరచడానికి మనకు ముందుగా వెళ్ళేవాడు. Particularly when we are walking in him and looking to him. ప్రత్యేకించి మనం ఆయన యందుండి నడుస్తూ ఆయన వైపు చూస్తున్నప్పుడు, When we are seeking first his kingdom and his righteousness. మొదట మనం ఆయన రాజ్యం ఆయన నీతిని వెతికినప్పుడు, And secondly, రెండవది he'll be with us ఆయన మనతో కూడా ఉంటాడు, as a helper, సహాయకుడిగా, as a counselor,
counselor, మనకి సలహా as a ఇచ్చేవాడుగా, comforter. మనల్ని ఆదరించేవాడుగా. Yeah, John 15:26, యోహాను సువార్త 15:26, Matthew 28:20. మత్తయి సువార్త 28:20. Yeah, these things are explained in those verses. ఈ విషయాలన్నీ కూడా ఆ వచనాల్లో అవి వివరించబడ్డాయి. Not only that, He అంతేకాకుండా will be with us to the very end of this age. ఈ యుగాంతం అంత వరకు కూడా ఆయన మనతో కూడా ఉంటాడు. The Holy Spirit empowers us always. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు కూడా మనల్ని నింపుతా ఉంటాడు. Thirdly, మూడవది, He will never leave us nor forsake ఆయన us. మనల్ని ఎన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. Once you are saved means ఒకసారి నువ్వు we రక్షించబడ్డావంటే become the subjects of His eternal security. నిత్యమైనటువంటి భద్రతకి మన అర్హులం అయిపోయినాం. We are sealed by the Holy Spirit for the day of redemption. మన విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మ వలన ముద్రించబడ్డాం. Ephesians 4:30. ఎఫెసీ 4:30. Therefore we need not be afraid or discouraged. కాబట్టి మనం భయపడే నిరుత్సాహపడవలసిన అవసరం ఏమీ లేదు. God's word is to be trusted. దేవుని యొక్క మాట నమ్మదగినది. It is trustworthy today as it was in the times of Moses. మోషే కాలంలో వలెనే ఈనాడు కూడా అది నమ్మశక్యమైనది. So in these churches, కాబట్టి సంఘ యుగంలో we may not have the visible pillars of the fire and cloud to lead and guide. మనకి కనబడే దృశ్యమైన విధానంలో మనల్ని నడిపించడానికి మేఘస్తంభం, అగ్నిస్తంభం లేకపోవచ్చు. But He is with us every moment of the day. కానీ ఈ దినము ప్రతి క్షణం ఆయన మనతో కూడా ఉన్నాడు. His word is a lamp unto my feet and a light unto my path. ఆయన వాక్యము నా పాదములకు దీపము, నా మార్గం నా And we have త్రోవకు the వెలుగు. indwelling Holy Spirit. మనలో అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ So ఉన్నాడు. let us not be afraid or discouraged. కాబట్టి మనం భయపడి నిరుత్సాహపడి విస్మయం అందే అవసరం May లేదు. God help us to believe His promises and enable us to enjoy all the spiritual inheritance in Christ Jesus. దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ యేసుక్రీస్తు నందున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించలాగిన దేవుడు సహాయం చేయనుగా. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Oh Lord, what a faithful God art Thou. ఎంత నమ్మదగిన దేవుడు నీవు. Not only saving us. మమ్మల్ని రక్షించడం మాత్రమే Oh కాదు. Lord, our leaders may change. ఓ దేవా, మా నాయకులు మారిపోవచ్చు, But thou are an unchanging. నీవు ఎన్నడూ మార్పు చెందని దేవుడు. The leaders may leave us. దేవా, నాయకులు మమ్మల్ని విడిచిపెట్టవచ్చు, But You will never leave us. కానీ నీవు మమ్మల్ని ఎన్నడూ You are విడిచిపెట్టవు. there before us. మాకు ముందుగా You ఉన్నవాడు, are there behind us. మా వెనక You వచ్చేవాడు, are there above us. మాకు పైన ఉన్నవాడివి, And You are there beneath us. మాకు క్రింద కూడా ఉన్నావు. Oh Lord, thank You, Thou art engulfing us. ఓ దేవా, మమ్మల్ని చుట్టూ ఆవరించున్నా నీకు వందనాలు. What evil can touch us? ప్రభా, మరి ఏ కీడు మమ్మల్ని సమీపించగలదు, Anything that తాకగలదు? is touching us it is only with Your permission. దేవా, మమ్మల్ని ఏదైనా తాకుతుందంటే అది మీ అనుమతితో, It is with a purpose. అదొక ఉద్దేశంతో. Help us to understand. ఈ విషయాలు అర్థం చేసుకునే దానికి సహాయం చేయి. We do pray in the faithful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నమ్మదగిన నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.